హలో ఆల్. వెల్కమ్ టు ఫినాన్సర్ యూట్యూబ్ ఛానల్. సో, ఇవాళ ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేద్దాం. ఇది ఐటీ ఇండస్ట్రీకి సంబంధించింది. రీసెంట్‌గా మనకు సమ్మిట్ ఏఏ సమ్మిట్ ఇండియాలో జరిగింది. ఇది సౌత్ ఏషియాలో ఫస్ట్ సమ్మిట్ అనమాట. ఏఏ రిలేటెడ్. ఓకే. సో, ఈ సమ్మిట్ ఇండియన్ గవర్నమెంట్ పెట్టడానికి కారణం ఏందంటే స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయి. ఏఐ రిలేటెడ్ స్టాక్స్ గానీ, ఐటీ ఇండస్ట్రీస్ గానీ కంప్లీట్‌గా ఒక హోప్ అయితే లేదు. ఓకే. సో, ఇదంతా లైక్ ఒక మెషిన్ సెంట్రిక్, ఒక ఏఐ సెంట్రిక్‌కి వరల్డ్ మూవ్ అవుతుంది అని అందరూ అంటున్నారు. దాని పరంగా ఫియర్‌తో స్టాక్స్ పడుతున్నాయి. బట్ గవర్నమెంట్ ఇక్కడ చాలా మంచి డెసిషన్ తీసుకుంది. ఒక ఏఐ సమ్మిట్ క్రియేట్ చేసి టాప్ మోస్ట్ మనకి ఎవరైతే ఏఐ లీడర్స్ ఉంటారో పిలిచి వాళ్ళ వ్యూస్ తెలుసుకొని, ఓకే, ఇది అంత మనం అనుకున్నంత కాదు, డేంజర్ కాదు, వీ షుడ్ అడాప్ట్ అనే థింకింగ్ తీసుకొచ్చింది ఇండియన్ ఐటీ. అండ్ లైక్ ఇండియన్ ఐటీ ఎట్లా అంటే, అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇక్కడ ప్రూవ్ చేస్తుంది. వీఆర్ ఆల్సో లైక్ కంపీటింగ్ విత్ అదర్ నేషన్స్. వీఆర్ ఆల్సో ఇన్ ఏఐ రైస్ అని మనకి చెప్తుంది అనమాట. ఓకే, ఇండియన్ నేషన్. ఓకే. సో, చాలా మంచి పని చేసింది అని చెప్పాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనకి ఇప్పుడు ఐటీ స్టాక్స్ డెడ్ డిస్కౌంట్లో వస్తున్నాయి మనకి. ఓకే, డెడ్ చీప్లో వస్తున్నాయి మనకి. కానీ ఇప్పుడు బై చేయాలంటే భయం అనమాట. ఓకే. కానీ ఇక్కడ బై చేయాలంటే మనకి రీజన్ కావాలి. ఇప్పుడు ఇది ఈజ్ ద బెస్ట్ టైమ్ టు బై. మనకి చాలా డిస్కౌంట్ వస్తుంది కదా, చాలా % డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి. ఇప్పుడు బై చేయాలంటే మనకి పాజిటివ్ ఒక రీజన్ అయితే కావాలి కదా. ఫస్ట్ పాజిటివ్ రీజన్ వచ్చేసరికి ఏఐ సమ్మిట్. ఓకే. ఇప్పుడు ఏఐ సమ్మిట్ ఏదైతే పెట్టారో, అండ్ లైక్ ఇప్పుడు చూసారంటే ఆంట్రోపిక్ కంపెనీ ఏదైతే మొన్న రీసెంట్గా లాంచ్ అయిందో, ఓకే, సో వేర్ లైక్ ఆటోమేటిక్గా అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒక టాస్క్ అనేది స్టార్ట్ టు ఎండ్ వరకు. ఆంట్రోపిక్ ఏఐ ఫస్ట్ ఆఫీస్ లైక్ బెంగళూరులో పెడుతున్నారు బేసికలీ. ఓకే. సో, ఇలాంటి పాజిటివ్ న్యూస్ అనేవి వస్తున్నాయి యాక్చువల్లీ. ఓకే. సో, ఇది థ్రెట్, ఇది మనకున్న కంపెనీస్కి థ్రెట్టా కాదా అని పక్కన పెడితే, ఇవి హౌ ఇంటిగ్రేషన్ ఈజ్ పాసిబుల్, అంటే ఎట్లా ఇంటిగ్రేట్ చేసుకోగలం అనేది మాట్లాడుతున్నారు ఏఐ లీడర్స్ అనమాట. సో, ఇక్కడ ఈ టాపిక్ అంతా పక్కన పెడితే మనకి రీజన్ కావాలి మనం బై చేయాలంటే. ఇప్పుడు డిస్కౌంట్లో దొరుకుతున్నాయి స్టాక్స్. ఫస్ట్ రీజన్ ఏంటంటే ఏఐ సమ్మిట్ ఒక హోప్ అయితే కలిగింది, ఇండియన్ గవర్నమెంట్ ఒక హోప్ అయితే ఇచ్చింది. సెకండ్ ఎందుకు రీజన్ కొనాలి అంటే డిస్కౌంట్లో దొరుకుతున్నాయి మనకి. ఓకే. ఇక్కడ డిస్కౌంట్లో దొరుకుతున్నాయని మనం లార్జ్ క్యాప్ తీసుకోము. మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం కొన్ని స్టాక్స్. దీంట్లో స్మాల్ క్యాప్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం. అండ్ లైక్ నిఫ్టీ ఐటీ బీస్ డిస్కస్ చేద్దాం. ఓకే. నిఫ్టీ ఐటీ బీస్ మోస్ట్ సేఫెస్ట్ బెట్. ఓకే, ఫస్ట్ తీసుకోవాలంటే. దాని తర్వాత కొన్ని స్మాల్ క్యాప్స్ స్టాక్స్ అనేది మనం చూద్దాం. నేను కొన్ని రీసెర్చ్ చేసి పెట్టాను, ఒక ఫండమెంటల్ అనాలిసిస్ చేసి టెక్నికల్ అనాలిసిస్, ఇవి చూద్దాం అనమాట. ఇప్పుడు టీసీఎస్ స్టాక్ అనేది ఓపెన్ చేశాను మనకి రీసెంట్గా. ఇది 1 వీక్ టైం ఫ్రేమ్లో 200 ఈఎంఐ యాడ్ చేశాను. అండ్ లైక్ ఆర్ఎస్ఐ కూడా పెట్టాను. ఓకే. ఇది మనకి ఒక 41% డిస్కౌంట్ చూపిస్తుంది. అంటే లాస్ట్ హై నుంచి ఇప్పుడు వరకు మనకి స్టాక్ ఎంత డిస్కౌంట్లో వస్తుందంటే 41% డిస్కౌంట్లో వస్తుంది మనకి బేసికలీ. ఓకే. అలా అని ఇప్పుడు బై చేద్దామంటే బై చేయొచ్చు, ఇది బై చేయొచ్చు డెఫినెట్గా. బట్ ఏంటంటే ఫస్ట్ మనం ఐటీపీఎస్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఓకే. ఐటీపీఎస్ చూద్దాం మనం. ఐటీపీఎస్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నా అంటే, ఫస్ట్ ఇప్పుడు ఒక రిస్క్ తీసుకోలేని వాళ్ళు ఉంటారు కదా ఫస్ట్. ఓకే. సో, బేసికలీ వాళ్ళకి ఈ ఐటీ నిఫ్టీ బీఎస్ ఏవైతే ఉన్నాయో, ఓకే, నిఫ్టీ ఐటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈటీఎఫ్స్, సో ఇవి రికమెండ్ చేస్తున్నాను బేసికలీ. ఓకే. సో, ఇది ఈజీ టు బై మనకి. అండ్ పడ్డా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది మనకి. స్టాక్ లాగా హెవీ ఫాల్ ఉండదు, హెవీ రిస్క్ ఉండదు. ఓకే. సో, ఎవరైతే లైక్ ఐటీ స్టాక్స్ తీసుకోవాలనుకుంటున్నారు బట్ ఇప్పుడు భయం వేస్తుంది అంటే, గో విత్ ఈటీఎఫ్స్ అండి. దాంట్లో నిపాన్ ఈటీఎఫ్ బాగుంది, నిఫ్టీ ఐటీ నిపాన్ ఈటీఎఫ్. ఓకే. సో, ఇది మనకి డిస్కౌంట్లో ఉంది, ఇది తీసుకోవచ్చు మనం. ఇది ఎంత % డిస్కౌంట్లో ఉందంటే, సో ఆల్మోస్ట్ 28% డిస్కౌంట్లో ఉంది మనకి. ఓకే. 28% గుడ్ బై అండి. ఇక్కడ ఆర్ఎస్ఐ కూడా చూస్తే కింద ఉంది మనకి. ఇక్కడ ఆల్మోస్ట్ రీసెంట్ లో ఎప్పుడైతే అయ్యిందో ఆ లో దగ్గరికి వచ్చేసింది. ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. ఓకే. అందుకని ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఈటీఎఫ్స్కి ఇవ్వండి, ఐటీ ఈటీఎఫ్స్కి. ఓకే. నిపాన్ ఈటీఎఫ్ కానీ ఇంకా చాలా ఉన్నాయి, మనకి నిపాన్ ఈటీఎఫ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి ఫస్ట్. ఓకే. ఓకే. నెక్స్ట్ కొన్ని స్మాల్ క్యాప్స్ తీసుకొచ్చాను. ఎందుకు స్మాల్ క్యాప్స్ రికమెండ్ చేస్తున్నా అంటే, ఇప్పుడు లార్జ్ క్యాప్స్ తీసుకోవచ్చు మనకి. ఓకే. కానీ స్మాల్ క్యాప్స్లో రిస్క్ ఏంటంటే, లార్జ్ క్యాప్స్ ఈజ్ లైక్ ఫాలింగ్ నైఫ్స్ అనమాట. ఇంకా కింద కూడా పడే ఛాన్స్ ఉంది. ఈ స్మాల్ క్యాప్స్ కూడా కింద పడే ఛాన్స్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ 22% ఏదైతే ఉందో, ఇప్పుడు నెట్వెబ్ టెక్నాలజీస్ ఉంది ఈ స్టాక్ పేరు. ఇది 22% డిస్కౌంట్లో ఉంది. ఓకే. ఇప్పుడు మనకి ఒక ఫండమెంటల్ చూద్దాం. ఓకే. సో, బేసికలీ కంపెనీ ఒక హై ఎండ్ కంప్యూటింగ్ సొల్యూషన్స్ అనమాట. ఓకే. దీని ఏఐ ఇంటిగ్రేషన్ అనేది ఘోరంగా జరుగుతుంది. ఓకే. ఇట్స్ గుడ్ టు బై అనమాట. ఓకే. ఒక్కసారి మనకి
ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీస్తున్నాను. ఇది చూద్దాం ఎట్లా పర్ఫామ్ చేస్తుంది. ఓకే, మార్చ్ 2019లో 3, 4, 8, 22, 47, 76, 114. ఓకే, సో క్లియర్ ఇండికేషన్ మనకి నెట్ ప్రాఫిట్ అనేది ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది మనకి. ఓకే, సో చాలా క్లియర్గా ఉంది స్టాక్ అనేది. ఓకే, ప్రాఫిట్ అండ్ లాస్లో వెరీ మచ్ క్లియర్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది, గుర్తుపెట్టుకోండి. అండ్ చార్ట్ కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది అండ్ 22% డిస్కౌంట్లో ఉంది మనకి. ఇట్స్ గుడ్ టు బై. ఆర్ఎస్ఐ మిడ్లో ఉంది, బట్ స్టిల్ మనం కన్సిడర్ చేయొచ్చు. ఇది అందరి చూపు దీనివైపు ఉంది, నెట్వర్క్ టెక్నాలజీస్ మీద. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టాక్ ఏంటంటే ఆరియన్ ప్రో సొల్యూషన్స్. ఓకే, సో ఈ స్టాక్ బేసికల్లీ ఒక ఈఆర్పి సొల్యూషన్స్ అనుకోవచ్చు, ఆర్ లైక్ బిజినెస్ సొల్యూషన్. బేసికల్లీ ఈ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్లో ఉన్న వాళ్ళకి ఒక బిజినెస్ సొల్యూషన్స్ అనేవి ఆఫర్ చేస్తుంటాయి, ఈఆర్పి రిలేటెడ్ కానీ సైబర్ సెక్యూరిటీ కానీ. ఓకే, సో ఈ స్టాక్ వచ్చేసరికి మనకి 974 రూపీస్లో ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక లుక్ వేసేద్దాం. ఓకే, 60 -144, 55, 42, 114, 61. ఎస్, ప్యూర్ ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. అంటే 2021లో లాస్ వెళ్ళినా దాని తర్వాత నుంచి 76, 102, 143, 108 ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది నెట్ ప్రాఫిట్. క్లియర్ ఆల్మోస్ట్ 51% డిస్కౌంట్లో ఉంది. ఇంత పర్సెంట్ డిస్కౌంట్లో మనకి ఎక్కడ దొరకదు. అండ్ 200 ఈఎంఐకి టచ్ అయింది, ఇప్పుడు బౌన్స్ బ్యాక్ ఇస్తుంది. అండ్ కింద ఆర్ఎస్ఐ కూడా బౌన్స్ బ్యాక్ ఇస్తుంది. లోలో ఉన్నాము, ఆర్ఎస్ఐ లోలో. అండ్ గుడ్ న్యూస్ కూడా ఉంది, ఏ సమ్మిట్లో అంత పాజిటివ్గా ఉన్నారు అందరూ. ఇది గుడ్ టు బై అండి మనకి. ఓకే, ఓకే, నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి రేట్గెయిన్ ట్రావెల్ టెక్నాలజీస్. ఓకే, ఈ స్టాక్ ఏంటంటే ఒక ఐటీ రిలేటెడ్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ బేసికలీ చేస్తుంటుంది, కన్సల్టింగ్. అంటే బేసికలీ ఒక ఈఆర్పి అనుకోండి. సో ఈ ఈఆర్పి ఇంప్లిమెంటేషన్స్ అని బేసికలీ ఒక ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళు చేస్తుంటారు. బేసికలీ అంటే హోటల్స్, ఎయిర్లైన్, ఆల్ అండ్ ట్రావెల్ ఏజెంట్స్, వీళ్ళందరికీ ఒక సాఫ్ట్వేర్ సర్వీసెస్ అనేవి ఇస్తూ ఉంటారు. దీనికి సంబంధించి ఇది స్టాక్ వచ్చేసరికి 545 రూపీస్ ట్రేడ్ అవుతుంది కదా. దీనికి సంబంధించి ఒకసారి పిఎన్ఎల్ అకౌంట్ చూసేద్దాం మనం. 2019లో 11 స్టార్ట్ అయింది. ప్రాఫిట్ అనేది మధ్యలో డిప్ అయిన 29 వెళ్ళిపోయినా 21లో. దాని తర్వాత 8, 68, 145, 299 ఇంక్రీజింగ్ ట్రెండ్లోనే ఉంది మనకి. ఓకే, ఇది ఎంత పర్సెంట్ డిస్కౌంట్ వస్తుందని చూద్దాం మనం. ఓకే, సో ఈ రేట్గెయిన్ టెక్నాలజీస్ ఏంటంటే ఒక 39.9 అంటే 40% వేసుకోండి. 49% డిస్కౌంట్లో ఉంది మనకి ఈ టెక్నాలజీ. ఓకే, ఈ స్టాక్ అనేది ఇట్స్ గుడ్ టు బై మనకి. ఓకే, ఆర్ఎస్ఐ కూడా లోలో ఉంది, ఇక్కడ కంప్లీట్గా దగ్గరలో ఉంది. బట్ మనకి ఈఎంఐ అని కనిపించదు, ఎందుకంటే 2022 స్టాక్స్ ఒక 4 years అవుతున్నట్టుంది అప్రాక్సిమేట్లీ. ఓకే, సో ఇట్స్ గుడ్ టు బై, తీసుకోవచ్చు మనకి. అన్నీ క్లియర్గా ఉన్నాయి కాబట్టి మనకి. నెక్స్ట్ ఇంకో స్టాక్ వచ్చేసరికి యాపిల్ టెక్నాలజీస్. ఓకే, ఈ యాపిల్ టెక్నాలజీస్ ఏదైతే ఉందో యాపిల్ 3A లిమిటెడ్. ఓకే, ఇది కూడా ఒక ఐటీ కంపెనీ, బట్ మోర్ రిలేటెడ్ టు యాడ్స్ అనమాట. వీళ్ళు యాడ్స్ ఎలా రన్ చేయాలి అనేది చూసుకుంటూ ఉంటారు బేసికలీ. ఇది ఏ ఇంటిగ్రేషన్ జరుగుతుంది, దీనికి సంబంధించిన పిఎన్ఎల్ అకౌంట్ చూసేద్దాం మనం. ఓకే, క్విక్గా. నెట్ ప్రాఫిట్ 2018లో 28, 49, 66, 135, 215, 245, 297, 382 ఇంక్రీజ్ అవుతూ ఉంది, కంప్లీట్గా ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉంది. ఇప్పుడు ఎంత డిస్కౌంట్లో వస్తుందంటే 32% డిస్కౌంట్లో వస్తుంది మనకి. ఆర్ఎస్ఐ అనేది కంప్లీట్ లోలో ఉంది. 200 ఈఎంఐ, ఎస్ 200 ఈఎంఐ కూడా టచ్ అయింది మనకి. సో గుడ్ టు బై అండి, మనం తీసుకోవచ్చు. 200 ఈఎంఐ కూడా మనకి ఎస్ టచ్ అవ్వబోతుంది, ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం మనం. ఓకే, తీసుకోవచ్చు మనకి, గుడ్ టు బై. ఓకే, టచ్ అయ్యి బౌన్స్ బ్యాక్ అయ్యి వెళ్ళిపోతుంది అంతే మోస్ట్లీ. సో ఇట్ ఈస్ ఆల్సో గుడ్ స్టాక్ టు టేక్ అనమాట. సో చూసారు కదా ఈ స్టాక్స్ ఎలా తీసుకున్నాం అనేది. సో మెయిన్ ఈ స్టాక్స్ మనకి స్మాల్ క్యాప్స్ తీసుకున్నాం, స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్ కేటగిరీలో. అండ్ ఇంకోటి నెట్ ప్రాఫిట్ ఎలా పర్ఫామ్ చేస్తుందని చూసాం కదా, ఇయర్లీ ఎట్లా ఇంక్రీజ్ అవుతూ పోతుంది మనకి. ఓకే, ఈ స్టాక్స్లో కొనుక్కుంటే మనకి లాంగ్ టర్మ్లో ఆర్ షార్ట్ టర్మ్లో మనకి కొంచెం మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, రాదర్ దెన్ గోయింగ్ ఫర్ ద లాంగ్ టర్మ్. ఓకే, లాంగ్ టర్మ్లో కూడా తీసుకోవచ్చు, బట్ అంత హోప్ అయితే లేదు. ఓకే, అంత పెరిగే ఛాన్సెస్ అయితే లేదు. దీనిలో ఎక్కువ 2x 3x రిజల్ట్స్ ఇస్తుంది, బట్ లార్జ్ క్యాప్లో ఒక 1x ఇస్తుంది మనకి బేసికలీ స్టాక్ మూవ్మెంట్ అనేది. ఓకే, బట్ లేదు లార్జ్ క్యాప్ తీసుకోవాలి, లైక్ స్మాల్ క్యాప్స్ ఇష్టం లేదు అనే వాళ్ళకి ఐటీబీస్ ఉన్నాయి. సో ఐటీబీస్ అని తీసుకోవచ్చు మనకి. అంటే ఈటీఎఫ్స్ ఏవైతే ఉన్నాయో మనకి బేసికలీ ఇవి ఐటీ సంబంధించింది తీసుకోవచ్చు. సో ఇవి కూడా 28%లో ఉన్నాయి, ఇవి కూడా పెరిగే ఛాన్స్ ఉంది మనకి. ఒకవేళ లార్జ్ క్యాప్ తీసుకోవాలంటే జస్ట్ గో విత్ ఈటీఎఫ్స్, నిఫ్టీ ఐటీ ఈటీఎఫ్స్. ఓకే, సో చూసారు కదా, సో ఏవే స్టాక్స్ ఎలా చూస్ చేసుకున్నాం అనేది. సో ఐటీ స్టాక్స్ అనేవి తీసుకోవాలనుకుంటే స్మాల్ క్యాప్లో తీసుకుందాం అలా ఈజీగా సింపుల్గా. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్టాక్లో ఇన్వెస్టింగ్ తీసుకోవాలి అంటే
మనకి డిస్కౌంట్‌లో ఉందో లేదో చూసుకోవాలి. నెక్స్ట్ ఫండమెంటల్ పరంగా నెట్ ప్రాఫిట్స్ ఇంక్రీజింగ్ ట్రెండ్‌లో ఉన్నాయో లేదో చూసుకోవాలి. అండ్ థర్డ్ ఏందంటే మార్కెట్ బూస్ట్ ఇవ్వాలి మనకి. ఒక గుడ్ న్యూస్, పాజిటివ్ న్యూస్ అనేది ఉండాలి. సో, అందులోను ఈ ఐటీ స్టాక్స్ ఏవైతే పడిపోయినాయో గత కొంతకాలంగా, సో, ఈ ఏఐ సమిట్ ఏదైతే పెట్టారో ఇదొక ఒక ఫాలింగ్ నైఫ్‌ని పట్టుకోవడం లాంటిది. ఒక స్టాప్ అనేది ఇచ్చింది బేసికల్లీ. నేను అలా చెప్పాలనుకుంటున్నాను. సో, ఒక గుడ్ పాజిటివ్ నోట్ అనమాట. మనం బై చేసుకోవచ్చు మనం. ఓకే. ఈ స్టాక్స్‌ని. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్.